ఈరోజు ఉదయం ఒక ఆదంలో ఒక నాయకుడు నేను సీనియర్ నాయకుడు అని చెప్పాడు, సీనియర్ కౌన్సిలర్ అని చెప్పాడు. మా పార్టీ కంటే కాదు, కాంగ్రెస్ పార్టీకో వైఎస్ఆర్ పార్టీకో ఉండొచ్చు. ఆయన ఈరోజు ఏమన్నాడంటే ఇలా కూర్చొని మీడియాలో అది పద్ధతి కాదు, విలేకరుల ముందట సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. కాబట్టి మాకు ఒక గురువుగా ఉన్నటువంటి పెద్దలు మాకు సభ్యత సంస్కారం అనేది మాకు నేర్పాడు. ఈరోజు ఏమన్నాడంటే ఆయన వాలంటీర్ వ్యవస్థ మారుస్తాను, మిడ్ డే మీల్స్ మారుస్తాను, స్టోర్లు మారుస్తాను, తర్వాత ఇది ఆర్పీలు మారుస్తానని చెప్పాడు ఆయన. నీకు చెప్పిన యూజ్లెస్ ఫెలో ఎవడు? అది మాకు నేర్పించు. అసలు నువ్వు ఏ పార్టీ? మా పార్టీ అని చెప్పావు, కానీ నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అనేది నీది ఉందా? ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట వైఎస్ఆర్కి సపోర్ట్ చేస్తున్నావే తప్ప తెలుగుదేశం పార్టీలో ఉన్నాను మా పార్టీ అని చెప్తున్నావు, కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినట్టు నువ్వు మాట్లాడడం లేదు. కేవలం ఒక వర్గాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఇది పద్ధతి కాదు. ఏం నీ ఇష్టం అనుకుంటున్నావా? ఆధునిక రాజకీయం నీ వెనక ఎవడున్నాడు? ఈరోజు చెప్తాను చూడు, ఒక వార్డులో ఒక వార్డు లేదు, నీకు ఒక గ్రామము లేదు. ఒక వార్డు లేనోడు, గ్రామం లేనోడు నీవు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడే దమ్ముందా నీకు? ఖబర్దార్. ఈరోజు పత్రికా విలేకరులుగా డైరెక్ట్ గా చెప్తున్నాము, ఇంకొకసారిగిన ఒక వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు జోలికి వస్తే మేము ఏమనేది చేసి చూపిస్తాం. ఇన్ని రోజులు మేము సైలెంట్ గా ఉన్నాం, ఇంకో నుంచి మాత్రం మా జోలికి వస్తే మాత్రం ఎవరిని మాత్రం వదిలే క్వశ్చనే లేదు. ఖబర్దార్ పత్రికా విలేకరుగా చెప్తున్నాను. నా పేరు ఎం లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఉండదని ప్రెస్ మీట్లు ఇస్తారు, నేను క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని. మీకేమేమి ఉంది? మీకు ఏముంది చెప్పండి. మీకుందా? లేదు కదా. నీకైతే తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవం ఉంది. మేము అవన్నీ నిన్ను అనేదానికి కూడా పోము. ఎందుకంటే నువ్వు పెద్దోడు, అర్థం చేసుకోవాలా. నువ్వు మీనాక్షి నాయుడు సారు కౌన్సిలర్ అయినప్పుడు నువ్వు కూడా కౌన్సిలరే ఆయనతో పాటు. ఎప్పుడైనా మీనాక్షి నాయుడు సార్ కూడా అంటాడు, రామచంద్ర నా ఫ్రెండు, నా స్నేహితుడు అని. ఆ భావం తెలుసుకోవాలి మీరు, అది తెలుసుకొని మాట్లాడాలా. ఎందుకంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చేసేటువంటి పెద్ద నాయకుడు. ఆయన కింద ఉండే ప్రతి కార్యకర్త నాయకులు కూడా ఆయన గౌరవం, ఆయన మాట అనుసరించుకొనే పోతారు. దయచేసి మీరు ఇవన్నీ కూడా బయట ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగితే ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి నువ్వు గమనించాలా. నువ్వు దాన్ని అర్థం చేసుకొని మాట్లాడాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం ఈ సభాముఖంగా. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కూడా కనీసం ప్రమాణ స్వీకారం చేయలేదు, ఆదోని ఎమ్మెల్యే కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. అవును. ఇలాంటి పరిణామాలు ప్రజలకి ఎటువంటి మెసేజ్ పోతాయని మీరు భావిస్తా ఉన్నారు? మేము ఇట్లాంటి ప్రెస్ మీట్ గా ఆయన ఇవ్వకూడదు. ఎందుకంటే అన్న అధికారం మనం గెలిచినాం కాబట్టి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాడు అన్నగారు. మొత్తం ప్రతిదీ వెరిఫై చేసుకొని ఒక ఫైల్ తయారు చేస్తాడు. ఫైల్ తయారు చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎమ్మెల్యే సారు, పార్థ్ సార్ గారు, అలాగే జనసేన అధ్యక్షులు మల్లపన్న గారు, అలాగే పెద్ద ఆయన మీనాక్షి నాయుడు సార్, ముగ్గురు కూర్చొని వాళ్ళు దీన్ని అంతా కూడా ఏం జరిగింది, ఎందుకంటే ఈయన అనుభవంతో చేస్తున్నటువంటి పని ఇవన్నీ కూడా క్లుప్తంగా చేసి అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి, తెలుగుదేశం పార్టీలో ఉండే క్యాడర్కి, బీజేపీలో ఉండే క్యాడర్కి, జనసేనలో ఉండే క్యాడర్కి అందరూ కూడా సమన్వయం చేయాలి. కాబట్టి వీళ్ళు సమన్వయం చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలి. కానీ అన్ని ఆలోచించకముందే మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేము కూడా ఎంత సహనంతో ఉండాలా, అర్థం చేసుకోవాలా. సహనాన్ని మళ్ళీ పరీక్షించకూడదు ఇంతగా. అయితే గత ప్రభుత్వం వల్ల ఎంతో విసిగిపోయి ప్రజలైతే 164 సీట్లు ఉమ్మడి ప్రభుత్వానికి అయితే ఇప్పుడు ఇచ్చారు. అవును. మళ్ళీ అఖండ మెజారిటీ ద్వారా ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఆలోచన ఉండాలా, లేదంటే ఇటువంటి అంటే లోటుపాట్ల పైన ఒకరిపైన ఒకరు విమర్శలు ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు ముఖ్యంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆదోని పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి, నాయకులకి, ముఖ్యస్తులకి, పెద్దలకి అందరికి కూడా. ఇక్కడ ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టుబెట్టారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రజల కోసం మేలు చేయాల. మేలు చేసేదానికి 3 నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తారు, ఎంత చేయాలో అంత చేస్తారు ప్రజల కోసం. ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత నాయకులు, కార్యకర్తలు. ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నటువంటి మనం ఎమ్మెల్యే గారితో చర్చించిన తర్వాత, జనసేన అధ్యక్షుడు మల్లప్పనతో చర్చించిన తర్వాత మీనాక్షి నాయుడు సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడో వాళ్ళిద్దరికి బాగా తెలుసు. వీళ్ళు మిగతా వాళ్ళకి వాళ్ళు ఏదో ఉంది కదా అని మాట్లాడతారు, కానీ అది భావ్యం కాదు. మీరు కూడా రండి, మీరు వచ్చి పెద్ద ఆయనతో కూర్చొని మాట్లాడి చర్చించండి. మీరు తెలుగుదేశం లీడర్లే కదా, అన్నే వద్దంటాడా? మీరు వచ్చి పెద్ద ఆయనతో ఇన్ఛార్జ్ ఎవరు? మీనాక్షి నాయుడు సార్ కదా, ఆయనతో వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు కదా, చర్చించవచ్చు కదా. అన్న ఇది ఇట్లా పొరపాట్లు ఏమన్నా ఉంటే సర్దు చేసుకుందామన్నా అని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు ప్రకటన చేస్తారు? ఏం జరిగిందని ప్రకటన చేస్తారు మీరు?